కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీని బలహీనపరిచే ప్రక్రియను బీజేపీ భుజానకెత్తుకుంది. బీజేపీ నాయకుడు తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆ బాధ్యతను నెత్తి మీద ఎత్తుకున్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో ఇనాక్టివ్ గా ఉన్న వారిని, అసంతృప్తితో ఉన్న వారిని, అదే విధంగా న్యూట్రల్ గా ఉన్న నాయకులను బీజేపీ వైపు తీసుకురావాలి. కడప జిల్లాలో బీజేపీని బలోపేతం చేయాలి, తద్వారా అధిష్టానం వద్ద మార్కులు కొట్టేయాలని సీఎం రమేష్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిని బీజేపీలోకి తీసుకువెళ్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం అయితే విస్తృతంగా సాగుతోంది. 1994లో మొదటిసారి వీరశివారెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 99 ఎన్నికల్లో ఓడిపోయారు. 2004లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. కానీ రాజశేఖర్ రెడ్డితో ఉన్నటువంటి సత్సంబంధాలతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు, గెలిచారు. 4 సార్లు పోటీ చేస్తే వీరశివారెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కమలాపురం నియోజకవర్గం నుంచి. అయితే ఆ తర్వాత 2014 ఎన్నికల నుంచి ప్రతిసారి ఏదో ఒక పార్టీ నుంచి టికెట్ ప్రయత్నిస్తున్నారు, కానీ సాధ్యం కాలేదు. గత ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు. వైసీపీ ఓటమితో స్తబ్దుగా ఉండిపోయారు. ఇప్పుడు మళ్ళీ బీజేపీలోకి వెళ్లే ప్రయత్నం జరుగుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే వీరశివారెడ్డిని బీజేపీలోకి తీసుకువెళ్ళడానికి సీఎం రమేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఎవరైతే అసంతృప్తితో ఉంటారో, తెలుగుదేశం పార్టీ అధిష్టానం పట్ల వ్యతిరేకతతో ఉంటారో వారిని బీజేపీలోకి తీసుకువెళ్లి కడప జిల్లాలో బీజేపీని బలోపేతం చేసి అధిష్టానం వద్ద మార్కులు కొట్టేయాలని అనకాపల్లి ఎంపీ ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ప్రొద్దుటూరులో ఉంటున్నటువంటి వీరశివారెడ్డి తమ్ముడు కొడుకైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు, తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు మాజీ ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డిని కూడా బీజేపీలోకి తీసుకువెళ్లే ఒక ప్రయత్నం సీఎం రమేష్ చేస్తున్నారనే వాదన రాజకీయ వర్గాల్లో. ఇటీవల సీఎం రమేష్ తో పాటు బీటెక్ రవి, అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్ళు కూడా అమిత్ షాతో కలిసినటువంటి ఒక పరిస్థితి. సీఎం రమేష్ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తనకు అనుసరణల్లో ఉంచుకుంటున్నారు. సీఎం రమేష్ అనుసరణల్లోనే తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో నడుస్తుందన్న ఒక వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం రమేష్ తనకున్నటువంటి చాతుర్యాన్ని ఉపయోగించుకొని అధిష్టానం వద్ద మార్కులు కొట్టేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, ముఖ్యంగా అసంతృప్తితో ఉన్న వారిని బీజేపీలోకి తీసుకువెళ్లాలనే ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే సీఎం రమేష్ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళని బీజేపీలోకి తీసుకువెళ్తే వచ్చే నష్టం ఏమీ లేదని కొంతమంది మాట్లాడుతున్నప్పటికీ, ఎందుకంటే వాళ్ళంతా అసంతృప్తితో ఉన్నారు, వారికి అవకాశాలు లేవు, అదేవిధంగా న్యూట్రల్ గా ఉన్నారు, న్యూట్రల్ గా ఉన్న వారిని బీజేపీలోకి తీసుకువెళ్తే వచ్చే నష్టం ఏం లేదని మాట్లాడుతున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బలం అంతంత మాత్రమే కడప జిల్లాలో. వైఎస్ఆర్సీపీకి మొదటి నుంచి పట్టున్నటువంటి ప్రాంతం. గత ఎన్నికల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ కొంత పర్ఫార్మెన్స్ చూపించగలిగింది. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే, జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి ఏవైనా పొరపచ్చాలు వచ్చినప్పుడు, వేదాలు వచ్చినప్పుడు, లేదా రాష్ట్రంలో పొత్తు తెగదెంపులు చేసుకున్నప్పుడు చంద్రబాబుకు చెక్ పెట్టాలని బీజేపీ భావించి తెలుగుదేశం పార్టీ వారిని బీజేపీలోకి ఆహ్వానించే ఒక ప్రయత్నం చేసినట్లయితే, ఎలాగైతే మహారాష్ట్రలో శివసేనను చీల్చిందో, అదేవిధంగా ఎన్సీపీని చీల్చిందో, అదేవిధంగా మిగిలిన రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీలను కూల్చి ఇంకో పార్టీలతో జత కట్టి అధికారంలోకి వచ్చారు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రయత్నం చేయగలిగిన పరిస్థితి వచ్చినప్పుడు సీఎం రమేష్ లాంటి వాళ్ళు బీజేపీకి చాలా ఉపయోగపడతారు. సీఎం రమేష్ లాంటి వాళ్ళు బీజేపీకి తెలుగుదేశం పార్టీ వారిని తీసుకువచ్చే ప్రయత్నానికి చాలా బాగా ఉపయోగపడతారు. కాబట్టి సీఎం రమేష్ చర్యలు భవిష్యత్తును ఉద్దేశించి లేదా దృష్టిలో పెట్టుకొని ఉన్నాయా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. బీజేపీ అధిష్టానం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పట్టు సాధించాలనే ఒక ప్రయత్నంలో ఉంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఒక ప్రయత్నంలో ఉంది. కర్ణాటకలో అంతో ఇంతో బలం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అటు కేరళ కానీ, తెలంగాణ కానీ, లేదంటే ఆంధ్రప్రదేశ్ కానీ, అదేవిధంగా తమిళనాడులో కానీ అనుకున్నటువంటి పట్టు సాధించలేకపోయింది. అంతో ఇంతో తెలంగాణలో కూడా బలం ఉంది, కానీ అధికారంలోకి రాలేకపోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా అధికారంలోకి రావాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ. అయితే ఇప్పుడు బీజేపీ చేస్తున్నటువంటి ప్రయత్నాలకు కొన్ని అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒకటి, పవన్ కళ్యాణ్ బీజేపీ దారిలో ఉండడం. 2, చంద్రబాబుకు వయసు అయిపోతూ ఉండడం. అదే సమయంలో చంద్రబాబుతో ఉన్నటువంటి వారిని తన వైపు తిప్పుకొని ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రక్రియకు బీజేపీ తెరలేపినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు సీఎం రమేష్ లాంటి వారిని ఉపయోగించి తెలుగుదేశం పార్టీ వారిని
బీజేపీలోకి తీసుకువచ్చే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇప్పుడు సీఎం రమేష్ కడప జిల్లాలో చేస్తున్నటువంటి చర్యలను ఆ విధంగానే చూడవచ్చు, అందుకు ఉదాహరణగా చూడవచ్చు, అందుకు సంబంధించి ఒక ట్రయల్ గా చూడవచ్చు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.